సైకిల్ మీద చేజ్ అని పెట్టారు కదా, సైకిల్ చేజ్. అది ఆ సీన్ చెప్పినప్పుడు నాగార్జున రియాక్షన్ ఏంటి వెంకట్ను? దాన్ని వాళ్ళు ఏమైనా మోడిఫికేషన్ చెప్పడం కానీ చేయలే. అంటే అప్పుడు నాగార్జున ఆల్మోస్ట్ రిలీజ్ షూటింగ్ కూడా కాదు, ఎప్పుడు ఒకరోజు డిసిషన్ తీసుకున్నాడో దాని తర్వాత నాతో ఎప్పుడు క్రియేటివ్ డిస్కషన్ చేయలేదు, ఎందుకంటే అంత నమ్మినాను. ఓకే. నేనేం చెప్పానంటే, ఇప్పుడు గాడ్ ఫాదర్ లాంటి సినిమాలో ఆయన కొడితే ఆడు తిరిగి కొట్టడం, ఎందుకంటే ఆడికి బలం లేదు, ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు నెక్స్ట్ చేయడానికి. అప్పుడే మీకు రియలిజం అనేది వస్తుంది. సో ఇప్పుడు 5 కార్లో వస్తే పారిపోవాల్సిన అవసరం ఉందా అంటే, ఆ రోజున 20 మంది 40 మందిని కొట్టేసేవారు హీరోస్. పాప ఉన్నా ఒక గోడ మీద పెట్టి ఐస్ క్రీమ్ తింటా ఉండు అని చెప్పి అది హీరోయిజం. అప్పుడు రియలిస్టిక్ ఆస్పెక్ట్లో ఇది చేసినప్పుడు ఇట్ విల్ వర్క్ బెటర్ అని నాగార్జున కన్విన్స్ అయ్యేదాన్ని. అందరూ సైకిల్ చేజ్ మీద నాగార్జున పారిపోవటం అనేది అసలు ఇప్పుడు డిస్కషన్ రాలేదు దానికి.